Wisdom Voice for voiceless people. ముందుగా జేబీఎం ఈరోజు మొన్న జరిగినటువంటి స్థానిక సంఘ ఎన్నికల్లో మనుగురు మండలంలో గెలిచినటువంటి ఉప సర్పంచులు వార్డు మెంబర్లని మాల మహానాడు సంఘ ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులు మద్దెల భద్రయ్య గారి అధ్యక్షన, మా ప్రధాన కార్యదర్శి గూగుల సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. కార్యక్రమానికి మనుగూరు వివిధ రాజకీయ పార్టీల నుంచి గెలుపొందిన మాల సోదరులందరికీ ఘనంగా సన్మానించడం జరిగింది. ముందు రోజులలో కూడా ఈ రీతిగా మాల సంఘ నాయకులు మాల జాతిలో మా యొక్క ఉన్నతమైనటువంటి స్థానం కొరకు మా యొక్క మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాధికారం కావాలని ఆయన కలలు కన్నటువంటి కళలను చిన్నగా మా యొక్క దళితులు అందిపుచ్చుకుంటున్నారని మేమైతే చాలా సంతోషపడుతున్నాం. గెలిచినటువంటి వార్డు నెంబర్లను ఈరోజు మనుగూరు మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకోవడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. ముందు అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆ విధంగా ఈ మనుగూరులో ఉన్నటువంటి మాల మహానాడు యువకులు చైతన్యవంతమై పార్టీలకు అతీతంగా కులం కోసం ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు కలగన్న రాజ్యాధికారం కోసం ఓటుకు నోటు లేకుండా స్వచ్ఛంగా ఓటు ద్వారా అధికారాన్ని చేకూర్చుకోవాలని ఆనాడు అంబేద్కర్ గారు కలగన్నారు. ఆ యొక్క స్థాపనకు ఇక్కడ ఉన్నటువంటి మాల మహానాడు ఇతర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల యువతులు కూడా ముందుకు రావాలి, చైతన్యవంతం కావాలి, మన సమాజాన్ని మనమే నిర్మించుకోవాలని మేమైతే ఈ యొక్క మాల మహానాడు తరఫున కోరుతున్నాం. అదేవిధంగా మారుమూల ప్రాంతమైనటువంటి మా పగడేరు గ్రామంలో, మనుగూరు మండలం పగడేరు గ్రామంలో అతి చిన్న గ్రామమైనటువంటి ఈ పగడేరులో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 3 వార్డులకు అతీతంగా గెలిచినటువంటి వాళ్ళకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది కొద్దిగా తేడాతో కొంతమంది మా అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. దాన్ని కూడా పునరుద్ధరించుకొని ముందు భవిష్యత్తులో దాన్ని కూడా సరిచేసుకొని ఇంకా చట్టసభలకు ఎవరైతే మా యొక్క మాల సంఘంలో ఉన్నటువంటి యువకులు కూడా ఓటు ద్వారా ప్రజాస్వామ్యానికి సేవ చేయాలని కోరుచూరి గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచున్నారో రాజ్యాంగంలో రాజకీయంగా రాజ్యాధికారం చేకూర్చుకోవాలని ఆనాడు ఏదైతే కలలు కన్నాడో ఆ కళలకు ఈ యొక్క దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ముందుకు రావాలని, అదేవిధంగా ఏదైతే ఆయన అంబేద్కర్ గారు చూపిన బాటలో ముందుకు సాగాలని కోరుచున్నాం. అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.